రాజస్థాన్ వర్సెస్ టీసీ హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్లలో రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్ అయితే మొదటి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయి ఈసారి ఎలాగైనా బోని కొట్టాలనే కసిలో ఢిల్లీ ఉంది. ఇప్పటికే లక్నోపై గ్రాండ్ విక్టరీ సాధించి విజయం పరంపరని కొనసాగించాల్సిన ఉత్సాహంలో రాజస్థాన్ ఉంది. అవును, మార్చ్ 24న లక్నో సూపర్ జైంట్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు భారీ స్కోరే చేసింది. ఇందులో ప్రధానంగా ఆర్ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేయగా మిడిల్ ఓవర్లలో రియాన్ పరాగ్ 29 బంతుల్లో 43 పరుగులు చేశారు. ఇదే క్రమంలో డెత్ ఓవర్స్ లో ధ్రువ్ జురేల్ 12 బంతుల్లో 20 పరుగులు చేశారు. అనంతరం 194 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇక ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనాన్ని ఢిల్లీ చూసింది. ఈ సందర్భంగా అతడు మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. అయితే సుమారు 15 నెలల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ లోకి వచ్చిన పంత్ 18 పరుగులతో 13 బంతుల్లో మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు, కానీ వారు జట్టుగా ఆడి 9 ఓవర్లలో 174 స్కోరు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో డీసీ ఫస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలయ్యింది. ఇలా ఒకరు గెలిచిన ఉత్సాహంలోనూ మరొకరు ఓడిన కసిలోనూ బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఆ మ్యాచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. రాజస్థాన్ ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 27 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. వాటిలో రాజస్థాన్ 14 మ్యాచ్లలో గెలవగా ఢిల్లీ 13 మ్యాచ్లలో గెలిచింది. ఇక ఇప్పటి వరకు జరగని ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులు కాగా ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 222 పరుగులుగా ఉంది. ఈ మైదానంలో జరిగిన 2024 మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో ఈ పిచ్ బ్యాటర్స్ కి బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. బౌన్స్ ను బ్యాటర్లు బాగా ఆస్వాదించారు. ఈ క్రమంలోనే పేసర్లలో ఎలాంటి సపోర్ట్ ఈ పిచ్ నుంచి దక్కలేదనే చెప్పాలి. దీంతో రాజస్థాన్ ఢిల్లీ మ్యాచ్లలోనూ అదే అంచనాలు ఉన్నాయి. రెండు వైపుల బ్యాటర్లకు ఇది స్వర్గధామయం అని అనుకుంటున్నారు.